సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో రేవంత్ చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని, యాజమాన్య హక్కులు లేవని కేటీఆర్ తేల్చి చెప్పారు. గ్లోబరీనా బినామీ కంపెనీ అనడం, సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించారనడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ విమర్శించారు. గడువులోబా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో రేవంత్ చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అయితే ఏదైతే గ్లోబరీనా టెక్నాలజీకి సంబంధించినంత వరకు మాత్రం అసత్య ప్రచారాలు చేశారు, రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేశారు. 48 గంటల్లో దీనికి సంబంధించి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించిన దానిపై కూడా బేషరతుగా కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా లేఖలు కూడా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మాత్రం తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవు, అదేవిధంగా యాజమాన్య హక్కులు లేవని కూడా ఇందులో కూడా స్పష్టం చేశారు. అయితే గ్లోబరీనా బినామీ కంపెనీ అనడం, అదేవిధంగా సిబిఎస్ కాంట్రాక్టులు ఇప్పించారనడం కూడా పూర్తిగా అవాస్తవం. దీనిపైన మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా ముఖ్యమంత్రి కామెంట్లు చేశారు. కాబట్టి దీనిపైన కూడా ఇప్పటివరకే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు కూడా చేశారు. ఇట్లాంటి ఆరోపణలు చేయడం మొత్తం సరైంది కాదు అంటూ కూడా ఇందులో కూడా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా విమర్శలు కూడా గుప్పించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే లీగల్ నోటీసులు అయితే పంపించారు. కాబట్టి లీగల్ నోటీసులో పంపించిన 48 గంటల్లో మాత్రం క్షమాపణ చెప్పకపోతే, దీనికి రీప్లై ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్ట దావా వేశారని చెప్పేసి కూడా ఇప్పటివరకే హెచ్చరికలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికంటే ముందే వరంగల్ పర్యటనలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించిన సందర్భంలో మాత్రం ఈ అంశంపై కూడా అక్కడ కూడా స్పందించారు. దీనికి సంబంధించినందుకు మాత్రం ఈ సంస్థ బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించిన దానిపై కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కూడా అక్కడ కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి కావాలని, అంటే ఏదైతే రాజకీయ లబ్ధి కోసమే నా పేరు కూడా కావాలని విమర్శలు కూడా గుప్పిస్తున్నారంటూ కూడా కేటీఆర్ చిచ్చర్లో కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, అదేవిధంగా రాత్రిపూట మాత్రం బీజేపీ పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించిన మూటల విషయాల్లో మాత్రం మేము ప్రతినిత్యం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కావాలని రాజకీయ లబ్ధి కోసం మా పైన ఆరోపణలు చేస్తున్నాడంటూ కూడా కేటీఆర్ అయితే ఇప్పటివరకు ధ్వజమించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎలాంటి చర్చకైనా సిద్ధం, అదేవిధంగా సిఐడి విచారణకు సిద్ధమా, లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన దానిపైన కూడా రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ కూడా ఇప్పటివరకు చర్చల్లో కూడా సవాల్ విస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రుజువు చేయాలి, లేదంటే కూడా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్తో పాటు విచారణకు సంబంధించినందుకు మాత్రం లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధంగా ముఖ్యమంత్రి కూడా రావాలి, నేను కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధంగా ఉంటానంటూ కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే పరువు నష్ట దావాకు సంబంధించిన దానిపై
దీనిపై కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటివరకు లీగల్ నోటీస్ కూడా పంపారు కాబట్టి 48 గంటల్లో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి క్షమాపణలు చెప్పకపోతే మాత్రం ఫర్దర్ గా కూడా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా ఆ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లీగల్ కు సంబంధించిన మాత్రం లీగల్ నోటీసులు ఇప్పటివరకే పంపించారు కాబట్టి ఈ లీగల్ నోటీసుల పైన కూడా 48 గంటల్లో ఆ ముఖ్యమంత్రి రీప్లై ఇస్తారా, రీప్లై ఇవ్వకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకు ఆసక్తి అయితే రేపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క రాజకీయ ఆ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేశారు, ఎలాంటి ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా కూడా అసత్య ప్రచారాలు కూడా చేశారు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దీనిపై కూడా స్పందిస్తారా లేదనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే లీగల్ నోటీసులు అయితే పంపారు కాబట్టి లీగల్ నోటీసుల పైన 48 గంటల లోపు కూడా క్షమాపణ చెప్పకపోతే రీప్లై ఇవ్వకపోతే మాత్రం అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్పారు కాబట్టి ఎలాంటి అడుగులు వేయబోతున్నారనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. క్రిమినల్ చర్యలకు సంబంధించిన దానిపైన క్రిమినల్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోర్టును కూడా ఆశ్రయించే ఆలోచనలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న నేపథ్యంలో మాత్రం 48 గంటల లోపల కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా రీప్లై ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుంది. దిత్య రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.